హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న హైదరాబాద్ శిల్పకళా వేదికలో పెద్ద బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి గారు రావడం జరిగింది. అంతేకాదు సాహో గారు, అనిల్ రావుపూడి గారు, సుకుమార్ గారు వీళ్ళందరూ అయితే రావడం జరిగింది. ఆ ఈవెంట్ లో వీళ్ళందరూ మాట్లాడినటువంటి స్పీచ్ ఒక ఎత్తు అయితే, లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ గారు మాట్లాడినటువంటి స్పీచ్ మరొక ఎత్తు అని నేను చెప్తాను. పెద్ద మూవీని నెగిటివ్ చేయాలని చూసిన యాంటీ గాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేసాడు. ఎంతకీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి మీరు కూడా చూడండి. ఈ వరద మీద బురద జల్లాలనుకున్న దురదగాళ్ళకి సరదా తీర్చేసిన అభిమానులు మీరు. ఈ వసూళ్ల వరద మీద బురద జల్లాలని చూసిన దురదగాళ్ళందరి సరదా తీర్చేసినటువంటి అభిమానులు మీరు. నిజంగానే ఈ దోలెక్కిపోయిన దురదగాళ్ళకి ఇంకా దురద తీరలేదు. పెద్ద మూవీ సక్సెస్ కళ్ళ ముందు కనిపిస్తుంది. కలెక్షన్స్ కనిపిస్తున్నాయి. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ క్యూ కడుతున్నారు. మిలియన్స్ లో టికెట్లు దిగుతాయి. అటు బుక్ మై షోలో కానివ్వండి, డిస్ట్రిక్ట్ యాప్ లో కానివ్వండి, మిలియన్స్ ఆఫ్ టికెట్లు దిగుతున్నాయి. అయినా సరే పెద్ద మూవీ కలెక్షన్స్ ఫేక్ అని మాట్లాడుతున్నారు. ఒకవేళ పెద్ద మూవీ టీమ్ కి కలెక్షన్ ఫేక్ వేసుకోవాల్సిన అవసరమే ఉంటే ఈ పాటికి 550 నుంచి 600 కోట్ల రూపాయలు వేసుకోవచ్చు వాడు. కానీ అలా చేయలేదు. వాళ్ళకి ఎంత వచ్చిందో అంత మాత్రమే, ఒక రూపాయి ఎక్కువ కాదు, ఒక రూపాయి తక్కువ కాదు. వాళ్ళకి ఎంత వచ్చిందో అంత మాత్రమే వేసుకుంటున్నారు. నిజాయితీగా ప్రొడక్షన్ టీం అయితే వర్క్ చేస్తుంది. అయినా ఇలాంటి నెగిటివ్లు ఎన్ని చేసినా సరే, ఒక ఒక మంచి సినిమాని చంపేయాలని చూసినా సరే, ఒక మంచి సినిమాకి చావు లేదు అని చెప్పేసి పెద్ద మూవీ ప్రూవ్ చేసింది. గుడ్ థింగ్ ఏంటంటే మన టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో అభిమానులందరూ కూడా పెద్ద మూవీకి వెళ్ళి పెద్ద మూవీ చూసి ఆ సినిమాకి మంచి మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఎవరో కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వాల. తారక్ అన్న అభిమానులు కానీ, ఇటు మహేష్ బాబు గారి అభిమానులు, అల్లు అర్జున్ గారి అభిమానులు, ప్రభాస్ గారి అభిమానులు ప్రతి ఒక్కరూ కూడా సినిమా చూసి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు కానీ ఎవరో కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వలేదు. ఇలా అందరూ కలిసిమెలిసి ఉంటే మన టాలీవుడ్ ఇండస్ట్రీని ఎంతమంది వచ్చినా ఎవడు ఏం పీకలేడు. కాబట్టి నేను రామ్ చరణ్ గారి అభిమానులందరికీ ఒకటే చెప్తున్నా. ఇలాంటి దోలెక్కిపోయిన దురదగాళ్ళు ఎంతమంది వచ్చి సినిమాని నెగిటివ్ చేయాలని చూసినా, రామ్ చరణ్ గారిని ట్రోల్స్ చేసినా పట్టించుకోదు. ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు ఎన్నో కుక్కలు మురుగుతాయి. ఆ కుక్కల్ని చూసి చూడనట్టు వెళ్ళిపోయామనుకోండి, అవి మనల్ని ఏం చేయవు. మురిగి మురిగి అవే వెళ్ళిపోతాయి. అదే విధంగా ఈ నెగిటివ్ చేసే కుక్కలను కూడా అంతే. వాళ్ళని మనం పట్టించుకోకుండా వదిలేసామనుకో, వాళ్ళే మురిగి మురిగి పోతారు. రామ్ చరణ్ గారు, ఉపాసన గారు ఢిల్లీలో జరిగినటువంటి రిపబ్లిక్ సమ్మిట్ కి అయితే వెళ్ళారు. అక్కడ రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్ గురించి, పెద్ద మూవీ గురించి, పెద్ద కలెక్షన్స్ గురించి నేషనల్ మీడియాలో మాట్లాడుతూ రామ్ చరణ్ గారికి ఎలివేషన్ ఇచ్చారు. అంతేకాదు పీఎం నరేంద్ర మోడీ గారికి అందరికీ నమస్కారం చెప్తూ విష్ చేశారు. కానీ రామ్ చరణ్ గారికి మాత్రం స్పెషల్ గా సెకండ్ ఇచ్చి మరి విష్ చేశారు. అది రామ్ చరణ్ గారి రేంజ్. ఇప్పుడు పెద్ద మూవీ ఉందండి. ఇప్పుడు పెద్ద మూవీకి నేనైతే ఒక 700 నుంచి 800 కోట్లు వసూలు చేస్తుందని నేనైతే అనుకున్నాను. కానీ నేను అనుకున్నంత అయితే ఆ మూవీ అయితే వసూలు చేయలేదు. కానీ పెద్ది మూవీ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరిని కనెక్ట్ చేసిందండి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ పెద్ది క్యారెక్టర్ కి కనెక్ట్ అయిపోయారు. అందరి చేత కూడా రామ్ చరణ్ గారికి కంటతడి పెట్టించారండి. అది రామ్ చరణ్ గారి రేంజ్ అంటే. ఇప్పుడు రామ్ చరణ్ గారి కెరియర్ లో 16 సినిమాలు తీశారు. ఆ 16 సినిమాల్లో 7 గుర్తుండిపోయే ఐకానిక్ క్యారెక్టర్ చేశారు. కాలభైరవ, ఆరెంజ్ రాము, నెక్స్ట్ వచ్చేసి ధ్రువ, చిట్టిబాబు, ఇప్పుడు పెద్ది, అదేవిధంగా రామరాజు, అప్పన్న. ఈ 7 క్యారెక్టర్‌లు కూడా ఐకానిక్ క్యారెక్టర్. గుర్తుండిపోయే క్యారెక్టర్‌లు. ఇప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా ఉంది. 'గేమ్ చేంజర్' సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఆ సినిమా గురించి మాట్లాడారు. డైరెక్టర్ గురించి మాట్లాడారు గానీ, రామ్ చరణ్ గారు ప్లే చేసినటువంటి అప్పన్న క్యారెక్టర్‌లో రామ్ చరణ్ గారు చేసిన పెర్ఫార్మన్స్ గురించి ఎవ్వరు కూడా మాట్లాడే ధైర్యం చేయలేదండి. ఇప్పుడు 1, 2 ఒక 3 సినిమాలు ఫ్లాప్ అయిపోయినంత మాత్రాన తగ్గిపోయే క్రేజ్ కదా రామ్ చరణ్ గారు. ఆయన పెర్ఫార్మెన్స్‌తో, ఆయన క్యారెక్టర్, ఆయన ఐకానిక్ క్యారెక్టర్స్‌తో, ఆ క్యారెక్టర్‌లో ఆయన పెర్ఫార్మెన్స్‌తో ప్రతి ఒక్కరి మనసుల్ని దోచుకుంటాడు. ప్రతి ఒక్కరి గుండెల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటాడు. అది రామ్ చరణ్ గారంటే. ఇప్పుడు చాలా మంది రామ్ చరణ్ గారు ఇలా రిపబ్లిక్ సమ్మిట్‌కి డబ్బులిచ్చి కావాలనే ఆయన ఇన్వైట్ చేయించుకున్నాడు. కావాలనే ఆయన్ని గురించి ఆయన ఎలివేషన్ ఇచ్చుకొని రుద్దించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రుద్దించుకోవడాలు, రుద్దుకోవడాలు రామ్ చరణ్ గారి డిక్షనరీలోనే లేదు. ఆయన కెరియర్ బిగినింగ్ నుంచి ఇప్పుడు పెద్ది వరకు కూడా ఆయనకొచ్చిన ప్రతి ఒక్క అప్లాసు కూడా ఆయన కష్టం, ఆయన డెడికేషన్, ఆయన డిసిప్లైన్, ఆయన హార్డ్ వర్క్ చూసి వచ్చినటువంటి అప్లాస్. డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చింది కాదు. అయినా రామ్ చరణ్ గారు లాంటి గొప్ప యాక్టర్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండడం, మన టాలీవుడ్ ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టంగా మనం భావించాలి. అయినా నాకు రామ్ చరణ్ గారిలో నాకు బాగా నచ్చేదేంటంటే ఆయన సహనం.
ఆయన పేషెన్స్. గేమ్ చేంజర్ మూవీ టైంలో అసలు రామ్ చరణ్ గారి తప్పు లేకపోయినా సరే నిర్మాతలతో సహా అందరూ కూడా రామ్ చరణ్ గారి గురించి మాట్లాడారు. అయినా సరే ఆయన ఏం పట్టించుకోకుండా, ఏం మాట్లాడకుండా కాలమే సమాధానం చెప్తుందని సైలెంట్ గా ఉన్నాడు. కట్ చేస్తే పెద్ది మూవీతో ది బిగ్గెస్ట్ సూపర్ డూపర్ హిట్ కొట్టి అందరి నోర్లు మోయిపించాడు. అది రామ్ చరణ్ గారు అంటే. ఇక RC-17 అప్డేట్ గురించి మాట్లాడాలంటే నిన్న జరిగిన ఈవెంట్ లో మన కుర్రోళ్ళందరూ కూడా RC-17 అని చెప్పేసి తెగ అరిచారు. మన సుకుమార్ గారు కూడా ఆయన స్పీచ్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి RC-17 రైట్ అన్నాడు. ఓ అమ్మ RC-17 రైట్ అంటున్నాడు, ఏదో అప్డేట్ ఇస్తాడేమో అని చెప్పేసి నేను ఎక్సైట్మెంట్ తో చూస్తున్నా. తర్వాత ఆయన మంచి అప్డేట్ ఇచ్చాడండి. అసలు మర్చిపోలేని అప్డేట్ ఇచ్చాడు. ఇంతకీ ఏం అప్డేట్ ఇచ్చాడు ఒకసారి మీరు కూడా చూడండి. థ్యాంక్ యూ. RC-17, right? RC-17. అదే గాట్ ఇట్. నేను చెప్పను. ఓకే, వెయిట్. నాకు చెప్పడం ఇష్టం ఉండదు డెఫినెట్గా. ఐ డోంట్ నో, నాకు చెప్పడం ఇష్టం ఉండదు. ఓకే, యూ కెన్ ఇమాజిన్. థ్యాంక్ యూ, లవ్ యూ, ఐఎమ్ వెరీ సారీ. నేను చెప్పను, నాకు అలా చెప్పడం ఇష్టం ఉండదు అని చెప్పాడు. అసలు షాక్ నేను. ఏమో ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం, ఏదో చిన్న అప్డేట్ అని ఇస్తారేమో అని అనుకున్నాను, కానీ నేను చెప్పను అన్నాడు. కానీ మీరు ఎంత మంది అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, కానీ ఇమాజిన్ అన్నాడు. మీరు ఎంత ఇమాజిన్ చేసుకుంటారో చేసుకోండి అని అన్నట్టుగా నాకు అనిపించింది. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే సుకుమార్ గారు, రేపు జాతిని మింగే స్టోరీతో రాబోతున్నాను అనే కాన్ఫిడెంట్ ఆయన కళ్ళలో కనిపించింది నాకు. అప్డేట్ ఇవ్వనందుకు రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఇది కూడా మన మంచికే. అక్కడ ఉన్నది సుకుమార్ గారు, లెక్కల మాస్టర్ మైండ్ సుక్కు. ఆయన ఏ రేంజ్ లో రాబోతున్నాడో, ఏ రేంజ్ స్టోరీతో రాబోతున్నాడో ఆయన మొహం చూస్తేనే అర్థమైపోతుంది. మనం జస్ట్ 3 months ఆగితే మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. రామ్ చరణ్ గారి బర్త్డేకి అదైతే ఫస్ట్ లుక్ కానివ్వండి, ఏదైనా ఒక చిన్న వీడియో కానివ్వండి, ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. ఎవరో కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. రామ్ చరణ్ గారి, సుకుమార్ గారి కాంబినేషన్ నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఒక రేంజ్ లో ఉండబోతుంది. బాక్స్ ఆఫీస్ కోత చూస్తారు. పెద్ద మూవీతో జస్ట్ అన్ని టెరిటరీస్ లో మన రామ్ చరణ్ గారు వార్మప్ చేశాడు. ఇక RC-17 తో విజృంభిస్తాడు. మామూలుగా ఉండదండి సినిమా. RC-17 అయితే మామూలుగా ఉండదు. మన రామ్ చరణ్ గారు హార్స్ రైడింగ్ చేయడంలో ఆయన కొట్టినవాడే లేడు. అలాంటిది హార్స్ రైడింగ్ మూవీతో రాబోతున్నాడు. ఖచ్చితంగా ఈసారి జాతిని మింగబోతున్నాం. బుచ్చిబాబు సానా గారితోనే 450 కోట్లు పెట్టాడు. ఇక సుకుమార్ గారు ఆయన గురువు గారితో ఇంకా ఏ రేంజ్ కలెక్షన్ పెడతారో మేము ఊహలకి వదిలేస్తున్నాను. ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.